నమస్తే, వెల్కమ్ టు శ్రీ మణిద్వీపేశ్వరి ఛానల్. అందరు బాగున్నారు కదండి. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఎందుకంటే మాఘమాసం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళొచ్చు, ఏదో దగ్గర గుళ్ళకైనా వెళ్ళొచ్చు కదా అనేసి ఈ శివరాత్రికి నేను ఏంటి ఇలా దూది చూపిస్తున్నారు మళ్ళీ అనుకుంటున్నారా? అవునండి, శివరాత్రికి నేను లక్షవత్తిని మళ్ళీ తయారు చేస్తున్నాను. పోయినసారి చేసింది ఫస్ట్ టైం శ్రీశైలం అనుకున్నాను, సెకండ్ టైం తిరుమలలో బ్రహ్మోత్సవాల టైంలో వెలిగించాను. ఈరోజు మాత్రము ఈసారి శివరాత్రికి ఖచ్చితంగా మా రామేశ్వరం, పొద్దుటూరులోని మా రామేశ్వరంలో ముక్తిరామలింగేశ్వర స్వామికి వెలిగించాలని స్వామి నాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనసు చెప్పింది. అందుకనేసి నేను లక్షవత్తి తయారు చేసుకుంటున్నాను. ఇలా దూదితో ఇలా మెల్లగా దారం ఒత్తి పోగొత్తి చేసుకుంటూ పరిశుభ్రంగా స్వామిని తలుచుకుంటూ ఇలా నేను మెల్లగా ఒత్తి చేసుకోవడం ప్రారంభించాను. మెల్లగా లాగుతూ విభూతి తాకుతూ లేదా ఆవు పాలతో అయినా పట్టుకొని దూదిని ఇలా మెల్లగా లాగుతూ మనం సన్నగా తిప్పుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి, ఎందుకంటే మనకు దూది దొరకట్లేదు కదా. అందుకనేసి మనం ఇలా ఉండే దాంట్లోనే మనము మన స్వామివారికి ఏం చేయాలనుకునేది అది చేసుకోవచ్చు. కొంతమంది అనుకుంటుంటారు వీళ్ళకి పని బాట ఏం లేదు, ఇవన్నీ చేసి పెడుతుంటారు చేసుకుంటుంటారు అనేసి. అలా ఏమనుకోవాకండి ఎవరు. ఏదైనా కూడా భక్తిగా మనము దేవునికి చేసుకుంటున్నాము అంటే 10 మంది అనుకునే మాటలకు మనము విలువ ఇచ్చేదానికన్నా మన మనసు ఎంత పవిత్రంగా ఉంది, మన మనసులోని పవిత్ర ధనంతో మనము స్వామికి ఎంత సేవ చేసుకుంటున్నామనేది అది ఒక్కటి భగవంతుడు చూస్తుంటాడు. దానికి మనము ఆయన దీవెనలు మనకు అందుతూనే ఉంటాయి. 10 మంది మాటలు మనము లెక్క చేయనక్కర్లేదు, ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు ఇక్కడ. అది కూడా మనం దైవ సంబంధిత కార్యమే కాబట్టి ఇలా చేస్తున్నాం అన్నమాట. ఇలా మీరు చేసేది 10 మందికి చేసి చూపించాలా అనేది కొంతమంది డౌట్లు ఉంటాయి. తప్పేముందండి, 10 మంది మనం చేసే పని మంచిదైతే అది చూసి 10 మంది చేయడం వల్ల ఆ 10 మంది కూడా మంచే జరుగుతుంది కదా. పరమేశ్వరుని సేవలో వాళ్ళు కూడా మంచి స్వామి యొక్క ఆశీస్సుల్ని మంచిగానే పొందుతారు కదా. తప్పేమి లేదు కదా దీంట్లో. కాబట్టి నేను మీ ముందు ఈ వీడియో ఉంచుతున్నాను. అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నేను దూదితో ఇలా ఒత్తులు చేసేసుకున్నాను. కొద్దిగా బాగా కూర్చున్నామంటే ఒక 10-20 రోజులలో ఈ ఒత్తులు చేసేసుకోవచ్చు. కానీ మనకుండే ఆడవాళ్ళకు ఉండే అడ్డంకులు దీనివల్ల కొద్దిగా గ్యాప్ వచ్చేస్తుంటాయి. అందులోనూ ఇది మాఘమాసం కాబట్టి మనము కొన్ని రోజులు శుక్రవారం, మంగళవారం, సోమవారం ఇలా మనము ఒత్తులు దూది విడదీయకూడదు. కాబట్టి ఈ మిగిలిన రోజుల్లోనే మనము ఈ ఒత్తిని క్లీన్ చేసుకోవడము, పత్తిలో ఉండే డస్ట్ అంతా తీసేసుకోవడం అనేది చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఇక్కడ చూపించాను కదా, ఈ ఒత్తిలో మనము 50 ఒత్తులుగా అలా మనం చేసుకుంటూ దారం పోగుల్ని ఇలా 50 ఒత్తులుగా చుట్టేసుకుంటే, ఇంతకుముందు వీడియోలో చుట్టుకోవడం కూడా చూపించాను. అలాగా నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు మీరు. ఇలా 50 ఒత్తులు అయ్యాయి. ఈ 50 ఒత్తుల్ని మనము మన వేలులో సగం వరకు ఉండే అంత లెంత్ పెట్టుకునేసి మెల్లగా సపరేట్ చేసామంటే కట్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే లాగచ్చు అన్నమాట. అలా ఒక 50 ఒత్తులు హాఫ్ మూర ఉంటుంది. హాఫ్ మూరలో మనకు 50 ఒత్తులకు గాను మనకు 1000 ఒత్తులు వస్తాయండి. అలాగా మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఒత్తి ఏంటి అంటే ఈ పరమేశ్వరునికి రుద్రాక్ష మరియు రుద్రాక్ష ఒత్తి అనేసి నేను ఈ లక్షవత్తి చేశాను. అంటే ఇప్పుడు మనకు ఒక సైడు రుద్రాక్ష పూసల టైపులో ఉంటుంది ఈ ఒత్తులు, ఇంకొక సైడులో రుద్ర జడలు. ఇప్పుడు రుద్రునికి, ఆ పరమేశ్వరునికి జడలన్నీ అంతా ఆ వెంట్రుకలన్నీ జడలు గట్టి ఉంటాయి కదండి. అలాగా జడ మాదిరిగా ఒత్తి ఒక సైడ్ ఏమో ఆయనకి ఇష్టమైన రుద్రాక్షలు, ఎప్పుడు ఆయన శరీరం నిండా జడలు రుద్రాక్షలే ఉంటాయి కదా, అందుకనేసి ఒక సైడ్ రుద్రాక్షల పూసల టైప్లో ఒత్తులు,
ఒక సైడ్ రుద్రజడ టైప్లో పెట్టాను. ఇలా పొడవుగా చేసుకున్నాను ఈసారి నేను. ఇలా అన్నీ చేసేసుకొని పెట్టుకున్నాక మనము అలా కౌంట్ చేసుకుంటూ మనము ఆ ఒత్తిని చేయడానికి జాగ్రత్తగా కౌంట్ మిస్ కాకోకుండా ఒక పేపర్లో రాసి పెట్టుకుంటాను. ఈరోజు ఇన్ని ఒత్తులు అయ్యాయి అనేసి వాటిని యాడ్ చేసుకుంటూ చుట్టుకునేస్తూ అలా చేసేసుకుంటూ ఉంటాను. అంటే ఏదైనా మనం చేసే దైవకార్యం కాబట్టి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోవడం చాలా ఉత్తమమైనది. చూపిస్తున్నాను, చూసారా ఎంత బాగుందో కదా ఇది. ఈసారి నేను పొడవుగా చేశాను, లింగం ఆకారంలో అనుకో, నా మనసు అలాగే చెప్పిందనమాట. ఇలా ఒక సైడు ఈ ఒత్తిని ఇలా మనము తయారు చేసుకున్న తర్వాత మనం ఆ రోజు శివరాత్రి రోజు పిండి కలిపేసి ఇలా పిండిని పొడవుగా ఉండే కుందులాగా చేసుకొని దీన్ని అందులో ఉంచి వెలిగించవచ్చు. చూసారా ఇలా పొడవుగా లింగాకారంలో చేసుకున్నాను. ఒక సైడు జడ వచ్చేసింది చూసారా. ఇది సైడు ఇక్కడ రుద్రాక్ష పూసల టైపులో నేను కట్టుకుంటూ చేశాను అనమాట. చూసారా రుద్రాక్ష పూసల టైపులో. ఇంకొక సైడు ఇలా జడ అల్లకం, ఆయనకు రుద్ర జడ ఒత్తి అనేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కేవలము ఇది 25,000 ఒత్తులు వస్తాయి. ఈ రుద్ర జడలో వచ్చేసి ఈ రుద్రాక్షల ఒత్తిలో వచ్చేసి 20,000 దగ్గర వస్తాయి. ఈ మిగతా వచ్చేసి మిగతా అక్కడ 25 ఇక్కడ 15 వచ్చేసి 40,000 కదా. ఇంకా మిగతా వచ్చేసి అన్నీ 60,000 ఒత్తులు కలిపేసి ఈ మధ్యలో ఆ శివలింగాకారంగా ఉంచుకున్నాను. ఇలా మొత్తానికి చివరికి నేను 1,00,000 ఒత్తి వెలిగించేసి ఇలా పరమేశ్వరుని ముందు వెలిగించి స్వామికి ఇలాంటి ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ శివరాత్రికి ఇలాంటి నేను ఏదో ఒక మంచి కార్యం చేయాలని కోరుకుంటాను. ఇంకేముందండి, అన్నీ స్వామిని ప్రతిసారి అడగకూడదు. స్వామి మనకి ఎప్పుడు ఏం చేయాలో అదే చేస్తాడు. నేను అది బాగా నమ్ముతాను. చూసారా ఎంత బాగుందో కదా అండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి జడ ఒత్తి ఎంత బాగా వచ్చిందో. రుద్ర జడలు స్వామి ఇలా కూర్చున్నారంటే ఒక పక్క జడలు, పక్క రుద్రాక్షలు ఇలా కనపడుతుంటాయి కదా. అందుకనేసి స్వామికి ఇలా వెలిగించాలనుకున్నాను ఈసారి. ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ నా భగవద్గీత ఆ వివరణ కూడా ఇస్తున్నాను కాబట్టి దాన్ని కూడా మీరు 10 మందికి షేర్ చేయండి. ఏదైనా మనం సేవా కార్యక్రమం కిందనే పెట్టుకోవాలి. అయ్యో వీళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తే ఏమొస్తుందో అనే ఒకటి వద్దు. ఎందుకంటే ఇదంతా మంచి కార్యమే కాబట్టి 10 మందికి షేర్ చేయడం వల్ల కొంత తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, చేస్తారు, వాళ్ళు పాటించగలుగుతారు. అందరు పాటించాలనే రూల్ లేదు. ఎవరు అవకాశం ఉందో, ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి తెలియని వాళ్ళ కోసం తెలియజేయటమే ఒక మంచి, దాన్నే వాచక తపస్సు అని కూడా అంటారనమాట భగవద్గీత ప్రకారం అయితే. కాబట్టి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంది కదండి ఈ ఒత్తి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏం లేదండి, మనము ఇలాగ చేసుకుంటూ ఉండడం వల్ల మన మనసుని ఎక్కువ టైము దైవం మీద ఉంచడం చాలా మంచిదన్నమాట. ఆరోగ్యానికి, శరీరానికి, అన్నింటికి. లేదంటే విపరీత ఆలోచనలు రావడం వల్ల విపరీతమైన కార్యాలను మనం తలపెడతామన్నమాట. అవన్నీ చేయకుండా ఉండాలంటే మనసుని ఎప్పుడు మనము మన కంట్రోల్లోనే పెట్టుకుంటూ మనలో ఉండే ఆ తపశ్శక్తిని పెంచుకునేటట్లు మనలో ఈ ధ్యానముద్రలో ఉండే ఆ స్థానాలన్నీ మేల్కొల్పేటట్టు మనం దైవికంగానే మన ఆలోచన శక్తిని పెంచుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్నాయి కదండి స్వాదిష్టాన చక్రాలు ఉన్నాయి కదండి. అలా ఆ చక్రాలన్నింటినీ మేలుకొల్పాలంటే దేవుని మీదే మన మనస్సు పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.